భారత రక్షణ రంగ సంస్థలు ఒకటైన బిఎల్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. అసలు ఇక్కడ క్వాలిఫికేషన్ ఏం అవసరం, ఎవరు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది, శాలరీ ఎంత, ఎక్కడ మనం పనిచేయాలి, అలాగే లాస్ట్ డేట్ ఎప్పటి వరకు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఆఖరి వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్ మెన్కి రిటైర్ అవ్వబోయే వారికి కూడా అవకాశం ఉంది. తప్పకుండా అందరికి కూడా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇదేనండి మీరు చూస్తున్నారు నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ నోటిఫికేషన్ పూర్తిగా చూడొచ్చు. ఇక ఆ విషయానికి వస్తే, భారత్లో నవరత్న కంపెనీస్లో ఒకటైన బిఎల్, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, ఈ కంపెనీ ద్వారా 7 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ అండి. ఇందులో మీరు ఈ వేకెన్సీస్ అన్ని చూస్తే అన్రిజర్వ్డ్లో 2, ఓబీసీలో 3, ఎస్సీలో 1, ఎస్టీలో 1. ఇక పే స్కేల్ మీరు చూసినట్లయితే స్టార్టింగ్ మీకు ఈజీగా 50,000 అబవ్ ఉంటుంది. రిటైర్ అయ్యే సమయానికి ఈజీగా 1 lakh అబవ్ క్రాస్ అయిపోవడం ఖచ్చితంగా జరుగుతుందండి. ఇక ముఖ్యమైన విషయాలను మనం తెలుగులోనే చూద్దాం. పోస్టింగ్ మనకి ఎప్పుడైతే సెలక్షన్ అయిపోతామో పోస్టింగ్ ఎక్కడెక్కడ చేయాలి, ఏ ప్రాంతాల్లో మనం ఉద్యోగం చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే బెంగళూరు, వేలూరు, పాలసముద్రం, గజియాబాద్, హైదరాబాద్, నాగపూర్ వంటి ప్లేసుల్లో మనం విధులు నిర్వహించవలసి ఉంటుంది. ఇది పూర్తిగా బిఎల్ యాజమాన్యం వారి యొక్క డిసిజన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వచ్చు. ఇక జీతభత్యాలు మీకు ఆల్రెడీ చెప్పాను, 50,000 అబవ్ ఖచ్చితంగా ఉంటుంది. మనం రిటైర్ అయ్యే సమయానికి 1,00,000కి పైనే ఉంటుందన్నమాట. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి చెందాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇతర సదుపాయాలు మీరు ఇక్కడ చూసినట్లయితే చూడొచ్చు. ఇక్కడ బేసిక్ పేతో పాటు కరువు భత్యం, డిఏ, ఇంటి అద్దె, అలాగే కన్వీనియన్స్ అలవెన్స్, అలాగే మెడికల్ ఖర్చులు, ప్రొవిడెంట్ ఫండ్, గ్రాడ్యుటీ, తర్వాత పెన్షన్ కూడా వారికి వర్తించడం జరుగుతుంది. ఇక అర్హతలు చూస్తే డిగ్రీలో ఏదైనా సబ్జెక్టు ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. జస్ట్ పాస్ అయితే చాలు. ఇక ప్రత్యేకంగా పర్సంటేజ్ అవసరం లేదు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎవరైనా కానీ జేసీఓ లేదా జేసీఓ ర్యాంక్ బరాబర్ వాళ్ళు అయి ఉండాలి. దీనికి అప్లై చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 1 May 2026 కల్లా 40 సంవత్సరాలు మించి ఉండకూడదు. ఇక ఓబీసీలకి 3 సంవత్సరాలు రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వారికి 5 years రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఆర్మడ్ ఫోర్సెస్ నుండి విరమణ చేసిన వారికి అదనంగా 5 సంవత్సరాల వయో సడలింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు రిటైర్ అవ్వబోయే వారికి కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్ సిస్టమ్ ఇక్కడ లేదని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక ఎంపిక చేసే విధానం మనం ఇక్కడ చూసినట్లయితే రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి 85 మార్క్స్కి, అలాగే ఇంటర్వ్యూ వచ్చేసరికి 15 మార్క్స్ ఉంటుంది. జూన్ లేదా జూలైలో ఈ యొక్క టెస్ట్లు అనేది ఉండటం జరుగుతుంది అనమాట. ఇక ముఖ్య గమనిక, రాత పరీక్షలు వచ్చేసరికి మనకు బెంగళూరులోనే నిర్వహించడం జరుగుతుంది. మనకి ట్రైన్ ఖర్చులు కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. ఇక కనీస అర్హత అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. కనీస అర్హత అనేది ఓబీసీలకు వచ్చేసరికి మినిమం 35 మార్క్స్ వారికి వచ్చి ఉండాలి. అది రాత పరీక్ష, ఇంటర్వ్యూ 2 కలిపి కూడా, అంటే 2 విడివిడిగా అంట. ఇక నెక్స్ట్ ఎస్సీ ఎస్టీస్కి వచ్చేసరికి విడివిడిగా కనీసం 30% మార్క్స్ ఎస్సీ ఎస్టీస్కి వచ్చి ఉండాలి. ఇక దరఖాస్తు విధానం వచ్చేసరికి మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. ఆఫ్లైన్లో ఏ కాపీలు కూడా పంపాల్సిన అవసరం లేదు. ఈయన యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి చూడవచ్చు. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకి ఫీజు అంటూ ప్రత్యేకంగా ఏం లేదు, ఫ్రీనేనండి. ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఎక్స్ సర్వీస్ మెన్స్కి మాత్రమే. ఇక ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ వచ్చేసరికి 2 June చివరి తేదీ అండి. ఇక కావాల్సిన పత్రాలు ఇక్కడ మీరు చూసినట్లయితే వెరిఫికేషన్ సమయంలో మనం సెలక్షన్ అయిపోయిన తర్వాత ఎస్ఎస్ఎల్సీ సర్టిఫికేట్ కానీ లేదా బర్త్ సర్టిఫికేట్ కానీ అవసరం అవుతుంది. అలాగే డిగ్రీ సర్టిఫికేట్, అన్ని సెమిస్టర్ మార్క్షీట్లు కావాలి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్, పారామిలిటరీ దళాల వారికి కూడా ఈ అవకాశం ఉంది. కానీ జేసీఓకి బరాబర్ ర్యాంక్ అయి ఉండాలి. ప్రస్తుత జీతం సర్టిఫికేట్, లాస్ట్ పే డ్రాన్ సర్టిఫికేట్ కూడా మనకు తప్పకుండా ఉండాలి. ఇక కుల ధృవీకరణ పత్రం, ఓబీసీ అభ్యర్థుల సర్టిఫికేట్లు, తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఫార్మేట్ జారీ చేయబడతాయంట. ఇదండి ముఖ్యంగా నోటిఫికేషన్ సంబంధించిన ముఖ్యమైన డీటెయిల్స్ అన్నీ కూడా. ఇవి తప్పకుండా ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్ మెన్కి షేర్ చేయడానికి ప్రయత్నించండి. మనం చెప్పలేము ఎవరి అదృష్టం ఎలా ఉందని చెప్పేసి. ఎవరికైతే ఈ జాబ్ వస్తుందో వాళ్ళకి బల్లె అని చెప్పాలి. చాలా మంచి నోటిఫికేషన్, గవర్నమెంట్ నోటిఫికేషన్, మంచి శాలరీ, మంచి ఫెసిలిటీస్, వాళ్ళ లైఫ్ సెట్ అయిపోయినట్టే అండి. ఇదండి వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.